ప్రతి మహిళకి 2,500 రూపాయల డబ్బులు, అట్లాగే ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి లాంటి సూపర్ 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అవేవి అమలు చేయలేకపోతున్నారు. అయితే రుణమాఫీ విషయంలో మాత్రం మాట నిలబెట్టుకున్నారు. 100 రోజుల్లో అన్నీ చేస్తామన్నవన్నీ పక్కకెళ్ళినాయి. రుణమాఫీది మాత్రం 100 రోజుల్లో అవ్వకపోయినా ఇప్పుడు పూర్తి చేశారు. టోటల్గా రేవంత్ రెడ్డి ఇవాల్టితో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ అన్నటువంటి డబ్బులు ఇవాళ రిలీజు. 6 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. టోటల్గా ఇప్పటిదాకా చూస్తే 18వ తారీఖున అప్పట్లో ఫస్ట్ ఏది 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేశారు. 6,034 కోట్ల రూపాయలు అప్పుడు రిలీజ్ చేశారు. 11,14,412 మందికి అప్పుడు. ఆ తర్వాత జూలైలో చేసినటువంటిది జూలై 30న అసెంబ్లీ వేదికగా చేసుకొచ్చింది. 6,40,823 మందికి 6,190 కోట్ల రూపాయలు, ఏది 1,00,000 నుంచి 1,50,000 మధ్యలో రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణాలు ఉన్నటువంటి వాళ్ళకి టోటల్గా 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. అదే సందర్భంలో 6 లక్షల మంది దీంట్లో లబ్ధి పొందుతున్నారు. టోటల్గా చూస్తే 11, 6, 17, 6, 23, 24, 23.5 లక్షల మందికి ఇప్పుడు టోటల్గా రుణమాఫీ అయినట్టు. 23.5 లక్షల మందికి 2 లక్షల రూపాయల లోపు వాళ్ళకి రుణమాఫీ అయినట్టు.